అని అనేక రకాల ప్రగల్భాలు పలికినటువంటి ప్రభుత్వము విద్యారంగాన్ని పూర్తిగా సంక్షోభంలోకి నెట్టివేసింది. ప్రభుత్వ విద్యారంగ వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యమవుతున్నటువంటి పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా విశ్వవిద్యాలయాలు కళావిహీనంగా తయారయ్యాయి. అనేకమైనటువంటి డిపార్ట్మెంట్స్ మూతపడ్డాయి ఈరోజు విశ్వవిద్యాలయంలో. ఈ ప్రభుత్వం సిగ్గుపడాలని ఒక వైట్ పేపర్ పబ్లిష్ చేయాల్సిన కోరుతా నేను. యూనివర్సిటీలు ఏ రకంగా పనిచేస్తూ ఉన్నాయి, ఎన్ని డిపార్ట్మెంట్స్ ఉండేవి గతంలో, ఎన్ని డిపార్ట్మెంట్స్ మూతపడ్డాయి, ఎంతమంది ప్రొఫెసర్ పోస్టులు ఉన్నారు, ఎన్ని అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు ఉన్నారు, ఎన్ని ఖాళీలు ఉన్నాయి, హాస్టల్ పరిస్థితి ఏంది, హాస్టల్ ఉన్నటువంటి కెపాసిటీ ఏంది, హాస్టల్ ఉన్నటువంటి సౌకర్యాలు ఏంటి, దీని మీద వైట్ పేపర్ పబ్లిష్ చేస్తారని అడుగుతా ఉన్నాను. చాలా దయనీయమైనటువంటి పరిస్థితుల్లో ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి విశ్వవిద్యాలయాలు తయారయ్యాయి. తెలంగాణ ఉద్యమానికి ఊపిరిగా ఉన్నటువంటి విశ్వవిద్యాలయాలు ఈరోజు తెలంగాణ వచ్చిన తర్వాత అత్యంత దయనీయమైనటువంటి పరిస్థితుల్లో కళా విహీనంగా తయారై విద్యార్థులకు కానీ యువత కానీ విశ్వాసం కోల్పోయింది విశ్వవిద్యాలయాల పట్ల. రెండు 2018 ఎన్నికల్లో మరొక ప్రకటన చేశారు, మేము నిరుద్యోగ భృతి ఇస్తామని. 3,000 కాదు 3,016 రూపాయలు అన్నాడు. ఎందుకంటే 6 ఆయనకు వచ్చి వచ్చిన సంఖ్య. నిజంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి లక్షలాది మంది నిరుద్యోగ యువత కనీసం మాకు ఉద్యోగాలు ఇవ్వలేదు ప్రభుత్వము, కనీసం నిరుద్యోగ భృతి అయినా వస్తుందేమని ఎంతో ఆశపడితే ఇంతవరకు ఆ హామీ కూడా అతిగతి లేనటువంటి పరిస్థితి.